ఈరోజు మనము తులసి మొక్కను గురించి తెలుసుకుందాము. తులసి మొక్క ఎంతో పవిత్రమైనది. తులసి మొక్కలో చాలా రకాలుగా ఉన్నాయి. వాటిని మనం రకరకాల పేర్లతో పిలుస్తాము. విష్ణు తులసి, లక్ష్మీ తులసి, రామ తులసి, కృష్ణ తులసి అని కూడా పిలుచుకుంటాము. ఈ తులసి మొక్కను మనం ఎంతో పవిత్రంగా చూసుకుంటాము. హిందూ సంస్కృతిలో తులసి మొక్కకు అత్యంత ప్రాముఖ్యత ఇచ్చింది. ఇది అత్యంత పవిత్రమైన మొక్కగా మనము అనుకుంటాము. ఈ తులసి మొక్కను లక్ష్మీ విష్ణువు అవతారంగా భావిస్తాము. తులసి మొక్క ఇంట్లో పెంచడము, పూజించడము వల్ల అదృష్టము, శ్రేయస్సు, ఆరోగ్యము కలుగుతుంది. తులసి మొక్క గాలిని శుద్ధి చేస్తుంది, ప్రతికూల శక్తులను దూరం చేస్తుందని నమ్ముతాము. కానీ ఇటువంటి తులసి మొక్క వద్ద కొంతమంది తెలియక కొన్ని వస్తువులను, కొన్ని రకాల మొక్కలను పెంచుతున్నారు. ఈ విధంగా చేస్తే దరిద్రం వెంటాడుతుంది. కాబట్టి తులసి మొక్క వద్ద వేటిని ఉంచకూడదు, వేటిని ఉంచాలి తెలుసుకుందాము. కొంతమంది పెరట్లో తులసి మొక్కను పెంచుతుంటే తెలియక దాని ప్రక్కనే చెత్తబుట్టను కూడా పెడుతుంటారు. ఇలా చేయడం వలన ఆర్థిక నష్టానికి దారితీస్తుంది. అలాగే కొంతమంది మొక్క కుండీలో పైన ఉంది కదా అని చెప్పులను కూడా దగ్గరలో వదులుతుంటారు. ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మీదేవిని ఆకర్షించలేదు కాబట్టి దరిదాపుల్లో చెప్పులు వదలకూడదు. అలాగే తులసి మొక్క దగ్గర ఇనుప వస్తువులను కూడా ఉంచకూడదు. ఈ విధంగా చేయడం వలన ప్రతికూల శక్తి వలన ఆదాయం తగ్గుతుంది. అలాగే ముళ్ళ చెట్లను కూడా దరిదాపుల్లో పెంచకూడదు. ఈనాటి కాలంలో కలబంద లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. కలబందను పెంచుకోవచ్చు, కానీ తులసి చెట్టు మొక్కకు దగ్గరగా పెంచకూడదు, దూరంగా పెంచుకోవచ్చు. తులసి మొక్కను శుచిగా, శుభ్రతగా ఉండే ప్రదేశంలో పెంచాలి. ముఖ్యంగా తులసి మొక్కను అన్ని రకాల పూలతో పూజించవచ్చు, కానీ ధనాకర్షణ కోసము గులాబీ పూలతో పూజించడం మంచిది. అలాగే తులసి మాతను పసుపు కుంకుమలతో పూజించాలి. ఈ విధంగా చేయడం వలన ఇంటికి శుభాలు కలుగుతాయి, సంపద పెరుగుతుంది.